వెల్కమ్ లావెన్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు బెండకాయ పచ్చడి, దొండకాయ తాలింపు చేసుకుందాం. అందరు చేసే రొటీన్ పచ్చడిలాగా ఉండదని చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయలు కొన్నింటే కొన్ని చాలు. బెండకాయలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కావాల్సిన పదార్థాలు. బెండకాయలు నీళ్ళల్లో కడిగి సాల్ట్ వేసుకొని నీట్గా కడుక్కోవాలండి. కూరగాయలన్నీ కట్ చేసుకొని పచ్చిమిర్చి, బెండకాయలు, టమాటాలు వేసి బాండట్లో నూనె వేసుకోవాలండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేపాలి. బెండకాయ, టమాటో, పచ్చిమిర్చి కొంచెం లైట్గా సాల్ట్ వేసుకొని లైట్గా పసుపు కూడా వేసుకోవాలండి. వేసుకొని మూత పెట్టేసుకుంటే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసేసాక ఫ్రై అవుతుంది. తర్వాత మూత పెట్టేసుకున్నట్టు తొందరగా కుక్ అయిపోతుందండి. చాలా ఫాస్ట్ అండ్ ఈజీ అండ్ టేస్టీ పచ్చడి. అలా మెత్తగా కుక్ అయిపోతాయి. కుక్ అయిపోయాక మిక్సీ కప్ తీసుకొని మిక్సీ జార్లో అవన్నీ వేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని మిక్సీలో పల్స్ అంటే ముక్కలుగా రన్ చేసుకున్నాక కొంచెం ఉల్లిపాయ వేసుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మా ఛానల్లో కుకింగ్ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వాయిస్ బాగుందా లేదా, కరెక్ట్గా చెప్తున్నాను లేదా చెప్పండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. అలా పల్స్ లాగా అయిపోయాక అందులో ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా ఒక ముక్కగా అంటే ముక్కలుగా ఉండాలి. అలా జిగురుగా ఉంటుందండి, కానీ అన్నంలో కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలా ఉల్లిపాయలు వేసేసి ఒక బాండలు తీసుకుని అందులో ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, జీరా వేసి కొంచెం ఆయిల్ వేసుకొని ఆ తాలింపు ఇందులో కలుపుకొని తింటే ఉంటుందండి. చాలా బాగుంటుంది. దీని పిల్లలు జిగురు పచ్చడి అని కూడా అంటారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ దొండకాయ తాలింపు వచ్చేసిందండి. దొండకాయలు, ఆనియన్, కర్రీ పౌడర్ మీకు నచ్చిన పౌడర్ వేసుకోవచ్చండి. మిరప్పొడి, ధనియాల పొడి, కొంచెం జీరా పొడి అలా వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ తక్కువగా అంటే ఫ్రై అంటే ఎక్కువ ఆయిల్ లేకుండా ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, జీరా, ఎండుమిర్చి, కరివేపాకు, లైట్గా కొత్తిమీర వేసి దొండకాయలు సన్నగా దొండకాయలు నీళ్ళల్లో వేసి ఉప్పేసి క్లీన్ చేసుకోవాలండి. సన్నని ముక్కల్లాగా తరగాలి. అవన్నీ చూపిస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదండి నా ఛానల్, అందుకని అలా కట్ చేసేసి పెట్టేశాను. అలా ఉల్లిపాయలు అన్నీ వేసేసి బాగా కలిపేసి లైట్గా సాల్ట్ వేస్తానంటే తొందరగా కుక్ అయిపోతుంది ఫాస్ట్గా దొండకాయ. సాల్ట్ వేసేసి మూత పెట్టుకోవాలండి. తర్వాత మూత పెట్టేసేసుకున్నామంటే తొందరగా కుక్ అయిపోతుంది. సిమ్లో పెట్టాలండి, హైలో పెట్టకూడదు. ఆనియన్స్ అన్నీ కలిసాక ఆనియన్ల వాటరు, దొండకాయల వాటరు అంతా బాగా ఉండి కుక్ అయిపోతాయండి. అంటే దొండకాయలు మామూలు కూరగాయల్లో ఉంటాయి కదండి, ఆ వాటర్ ఉంటుంది. అప్పుడప్పుడు తీసి కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఆయిల్ తక్కువగా వేస్తాం కదా, అందుకని చూసుకుంటూ ఉండాలండి. ఆయిల్ మీకు కానీ ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఆయిల్ లేకపోయినా టేస్ట్ బాగుంటుందండి, కుక్ అయినట్టు ఉంటుంది. అలా బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయాక కొంచెం మేము కొబ్బరి పొడి వేసుకుంటామండి. కొబ్బరి పొడి ఎలా అంటే కొబ్బరి, ధనియాలు, జీరా, మిరప్పొడి వేసుకొని తెల్లగడ్డలు వేసుకొని రన్ చేసుకుంటాం. ఆ పొడి డైలీ యూస్ చేసుకుంటాం అండి కర్రీ పౌడర్గా.
అలా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం శనగపప్పు వేసుకున్నారంటే చాలా టేస్టీ ఎమ్మి దొండకాయ ఫ్రై రెడీ అవుతుందండి. కొబ్బరి వేసుకునే వాళ్ళు ఇష్టంగా కొబ్బరి కూడా వేసుకోవచ్చు. లైట్గా కొత్తిమీర వేసుకొని అలా బాగా కలుపుకొని ఉప్పు కారం మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మా ఛానల్ విజిట్ చేసే అన్ని వీడియోస్ చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.